హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ ఇవాళ స్లైట్లీ రికవరీ కనిపించింది, షార్ట్ కవరింగ్. సో గ్యాప్ డౌన్ తర్వాత స్లైట్లీ మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళింది. అండ్ ఈవెన్ 25,000 దగ్గరికి, అంటే మార్కెట్ ఒక హై 24,957 చేసింది. అండ్ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దగ్గరలో మార్కెట్ రెసిస్టెన్స్ కూడా ఉండే నిఫ్టీలో. సో రేపు ఈ లెవెల్ ఇంపార్టెంట్, 25,000 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ రేపు. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే ఇంకా ఫర్దర్ స్లైట్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ అది 15 minutes టైం ఫ్రేమ్లో కూడా డిస్కస్ చేద్దాం మనం. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో అయితే స్లైట్లీ మార్కెట్ అనేది ఒక 50% దగ్గరికి ఈ క్యాండిల్ని కవర్ చేయడానికి వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇక్కడ మనం అనాలిసిస్ చేద్దాం 15 minutes టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చూడండి నిఫ్టీది. సో మార్కెట్ అనేది ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ వచ్చేసి ఇక్కడ మనకి పాజిటివ్ ప్రైస్ యాక్షన్ ఉండే, దాని తర్వాత ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనకి 24,750 లెవెల్, 24,800 లెవెల్ రీసెంట్గా ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ ఫామ్ అయిందో, ఇక్కడ ఏదైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిందో, ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా నేను లాస్ట్ టైం మీకు క్లాసెస్ చెప్పాను కదా. సో క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్ దాంట్లో కూడా ఉండే డిస్కస్ చేశాను. ఎవరైతే గుర్తుపట్టారో కమెంట్ చేసి చెప్పండి కింద కమెంట్స్లో. లాస్ట్ వీడియోలో ఒక్కరే కమెంట్ చేశారు, అది కూడా రైట్ ఆన్సరే, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. సో ఇక్కడ చూసినట్టయితే అంటే లాస్ట్ టైం వీడియోస్లో. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ట్విజర్ బాటమ్ చేసింది, ఇక్కడ ట్విజర్ బాటమ్. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇంట్రాడేలో స్లైట్లీ అప్ సైడ్లో వెళ్ళింది. అండ్ రీసెంట్గా మార్కెట్లో ఏదైతే రిజెక్ట్ చేసిన ప్లేస్ ఉందో ఆ లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్ట్ చేసింది ప్రీవియస్లీ, అదే పాయింట్ దగ్గరికి మార్కెట్ వెళ్ళింది, రైట్ 24,960 లెవెల్ స్పాట్ చార్ట్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, రేపు సింపుల్గా ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, ఫర్దర్ మార్కెట్ స్లైట్లీ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ దట్ 25,000 లెవెల్ పైన, అంటే 25,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, మార్కెట్ 25,100 అండ్ 25,200 లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన అంటే 24,950 అండ్ 25,000 లెవెల్ పైన ఉంటే సిఈ సైడ్లో మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, సో ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకి అట్లీస్ట్ మార్కెట్ 24,900 ఎల్స్ 24,850 కింద మనకుంటే అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ కిందికి వస్తే ఇంకొద్దిగా ప్యానిక్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ 24,850 కింద మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు రేపటికి. అండ్ డౌన్ సైడ్ 24,800 750 లెవెల్ బిలో వస్తే అక్కడ ఇంకా కొద్దిగా ప్యానిక్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్లో పాజిటివ్ ఎప్పుడు అవ్వచ్చు, 24,950 25,000 లెవెల్ పైన పాజిటివ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్లో బేరిష్ కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, అంటే మళ్ళీ మార్కెట్లో సెల్లింగ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇండికేషన్ మార్కెట్లో ఏదైతే ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఉందో ఈ లెవెల్స్ని మార్కెట్ రిజెక్ట్ చేస్తున్నట్టు. అండ్ అట్లీస్ట్ ఒక స్ట్రక్చర్ బ్రేక్ అవ్వాలి. అండ్ 24,850 కింద మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీకి. ఓకేనా, ఇది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ కొంచెం ఎక్కువ స్ట్రాంగర్ కనిపించింది. అంటే మార్నింగ్ అవర్స్లో నిఫ్టీ స్ట్రాంగర్ ఉండే, బట్ ఎలా అయితే మార్కెట్ అనేది క్లోజింగ్ వైపు వస్తుండేనో అప్పుడు మనం మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో మంచి షార్ట్ కవరింగ్ కనిపించింది. సో ఈవెన్ మరి బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ చూసినా సరే, డైలీ క్యాండిల్ మనం బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఫ్రైడే రోజు ఉండే క్యాండిల్ ఉండేనో ఆ క్యాండిల్ ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్తో పాటు నేను తీసుకెళ్తాను. ఇక్కడ మీకు ఒక కన్సాలిడేషన్ జోన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక బులిష్ ప్యాటర్న్ ఫామ్ చేసి బ్రేక్అవుట్ అయింది. కాకపోతే ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్లో మూవ్ అవ్వలేక చాలా స్ట్రగుల్ చేసింది. ఇక్కడ మార్కెట్లో ఆ లెవెల్ జోన్ బ్రేక్ డౌన్ అయింది. ఓకే, సో స్టిల్ ఈ పాయింట్ అనేది మనకు ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అంటే 51,500 లెవెల్ 300 లెవెల్ స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ లెవెల్, అంటే ఈ పాయింట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ స్టిల్ ఆ దగ్గరకు మనం వచ్చాము. అండ్ ఈ క్యాండిల్ ఏదైతే ఇవాళ క్యాండిల్ ఉందో ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు ఉన్న క్యాండిల్ని
ఆక్యుపై చేసింది, అంటే ఆల్మోస్ట్ ఆక్యుపై చేసింది. సో ఇంకా మార్కెట్లో హై బ్రేక్ అయింది అనుకోండి, అండ్ హై బ్రేక్ అయితే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ పైకి వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవాళ మార్కెట్లో ఏదైతే బులిష్ మొమెంటం ఉందో అది మార్కెట్లో రేపు కంటిన్యూ అవ్వాలంటే మార్కెట్లో ఏదైతే దగ్గరలో రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ అవ్వాలి. సో దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి నాకు తెలిసి 51,300 51,400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్, దానిపైన కూడా స్లైట్లీ రెసిస్టెన్స్ ఉన్నాయి, దీనిపైన ఉంటే ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి ఇక్కడ 50,800 అండ్ 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను నేను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నాకు బ్యాంక్ నిఫ్టీ రేపు కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ, సో అది రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఆ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయినప్పుడు మాత్రం ప్రైస్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ జోన్ని మార్కెట్ అనేది హోల్డ్ చేయాలి అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి మార్కెట్లో ప్రైస్ అనేది, సో అప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది 51,000 లెవెల్ అండ్ 50,800 లెవెల్ వరకు మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి దెన్ అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో 51,000 కింద బ్రేక్ డౌన్ అయినప్పటికీ మార్కెట్లో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 50,800 కిందనే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో 50,800 బిలో మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 51,000 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ పైన కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంటే దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేయండి. మార్కెట్ అనేది ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి వెయిట్ చేయండి. సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి రిజెక్ట్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వెయిట్ చేయండి. ఓకేనా, సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, సో ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ బ్యాంక్ నిఫ్టీ లాగానే డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్ మీరు చూసారనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఆ క్యాండిల్ ఒక 70 to 80% రికవరీ చేసింది అండ్ ఆ క్యాండిల్లో మనము ఆక్యుపై చేసింది. ఇక్కడ మనకి 23,800 లెవెల్ దగ్గరలో మనకి రెసిస్టెన్స్ ఉంది. 23,800 అండ్ 23,900 అండ్ 24,000 ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్. సో ఇక్కడ 23,650 600 ప్రీవియస్లీ సపోర్ట్ లెవెల్స్, ఆ లెవెల్స్ పైకి మార్కెట్ వచ్చింది కాబట్టి సో ఇప్పుడు కూడా అదే లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. రేపు దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ 23,800 పైన మార్కెట్ ఉందనుకోండి మార్కెట్ ఆల్ టైమ్ హైస్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఫిన్ నిఫ్టీ వెళ్తుంది. ఓకేనా, సో ఈ లెవెల్స్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెవెల్స్ 24,000 లెవెల్. సో ఇప్పుడు మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకుందాం. సో ఫిన్ నిఫ్టీలో, సో ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మనకి ఇవాళ ఇంట్రాడేలో పాజిటివ్ ప్రైస్ యాక్షన్ ఫిన్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ ఫిన్ నిఫ్టీలో ఈ లో ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి 23,450 23,500 ఇవాళ ఏదైతే మార్కెట్లో సపోర్ట్ తీసుకుందో అది ఇంపార్టెంట్. అండ్ రేపటికి 23,650 600 లెవెల్ సపోర్ట్ లెవెల్స్, ఎందుకంటే ప్రైస్ దాని పైన ఉంది కాబట్టి ఈ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ దగ్గర కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్లో అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీకి. ఓకేనా, సో అప్పర్ సైడ్లో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే మార్కెట్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 23,800 అండ్ 23,850 900 లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే మార్కెట్ అట్లీస్ట్ ఇవాళ ఏదైతే మార్కెట్లో లో ఉందో ఆ లో బ్రేక్ చేస్తే అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ చూడండి అండ్ ఇక్కడ మనకి పుట్ సైడ్ చూడండి. డేటా కొద్దిగా చేంజ్ అయ్యింది ఇవాళ. సో ఇక్కడ మనకి మైనస్లో కనిపిస్తుంది. నిన్న మార్కెట్లో మనం డేటా చూసినట్టయితే స్ట్రాంగ్గా కాల్ సైడ్ రైటింగ్ ఉండే, బట్ ఇప్పుడు మనం చూసినట్టయితే పుట్ సైడ్ రైటింగ్ అనేది యాడ్ అయింది. ఇక్కడ మనకు 43,000 54,000 24,000
24,800 మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 24,700 మంచి సపోర్ట్ కనిపిస్తుంది, అండ్ ఈవెన్ 24,600 కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో మైనస్ అయింది 25,000 లెవెల్ దగ్గర, అండ్ 25,100 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ నెగిటివ్లో కనిపిస్తుంది, అండ్ 25,200 లెవెల్ దగ్గర కూడా నెగిటివ్ కనిపిస్తుంది. సో ఇక్కడ స్లైట్లీ మనకి డేటా పాజిటివ్ కనిపిస్తుంది. సో అది రేపు కంటిన్యూ అవుతుందా లేదా అనేది రేపు తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి ఇంట్రాడే డేటా ఉండేనో అండ్ ఇప్పుడు క్లోజింగ్ పాయింట్లో చూసినా సరే మనకి డేటా అనేది పాజిటివ్ కనిపిస్తుంది నిఫ్టీ ఆప్షన్ చైన్ పైన. ఓకేనా, అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం ఆప్షన్ చైన్ డేటా. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ మనం చూసినట్టయితే 51,000 లెవెల్ దగ్గర 63,000 అండ్ ఇక్కడ 50,500 లెవెల్ దగ్గర 73,000. ఇక్కడ కూడా మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మంచి యాడ్ అయింది అండ్ ఇక్కడ మైనస్లో కనిపిస్తుంది, అంటే ఇక్కడ మైనస్లో అనిపిస్తుంది, అన్వైండ్ అయింది. అండ్ కాల్ సైడ్ నిన్న మనకి ఎక్కువగా రైటింగ్ ఉండే, ఇవాళ మనకి పుట్ సైడ్ ఎక్కువగా రైటింగ్ ఉంది. నథింగ్ బట్ సపోర్ట్స్ స్ట్రాంగ్ అయినాయి అండ్ ఇక్కడ మనకి ఏదైతే రెసిస్టెన్స్ దగ్గర మనకి ఏదైతే కాల్ రైటింగ్ ఉందో అది అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది కాబట్టి సో ఫర్దర్ అప్ సైడ్ యాజ్ పర్ డేటా కూడా మనకి కనిపిస్తుంది. సో 51,500 నెక్స్ట్ రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ 52,000 లెవెల్ రెసిస్టెన్స్. ఒకవేళ డేటా ఇది కంటిన్యూ అయిందనుకోండి రేపు అండ్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంకా కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఓకేనా, ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకున్నాం. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్ ఫ్యూచర్స్ ఏం చేస్తున్నాయని US 30 అంటే డౌ జోన్స్ యాజ్ ఆఫ్ నో 268 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది అండ్ US టెక్ నాస్డాక్ ఇది కూడా పాజిటివ్ కనిపిస్తుంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ అంటే యూరోపియన్ మార్కెట్స్ US మార్కెట్స్ అయితే పాజిటివ్ ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్సెంగ్ ఒక్కటి మనకి నెగిటివ్ కనిపిస్తుంది, -293 పాయింట్స్ దగ్గర 2% దగ్గరగా మనకి నెగిటివ్ కనిపిస్తుంది. ఈవెన్ చైనా మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్, అంటే ఓవరాల్గా స్లైట్లీ ఏషియన్ మార్కెట్స్లో మనకి వీక్నెస్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి US మార్కెట్స్లో అండ్ యూరోపియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్ ఉన్నాయి. సో US మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో స్టిల్ ఇంకా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం, మార్కెట్ అవర్స్లో టెలిగ్రామ్ అవర్స్లో అప్డేట్స్ చేస్తూ ఉంటాను లైవ్ మార్కెట్స్లో, అది మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.